హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ XYZ Brain. జూనియర్ ఇంటర్ సంబంధించి జువాలజీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ పేపర్. ఈనాడు ప్రతిభ వాళ్ళైతే గెస్ట్ పేపర్స్ అండ్ ప్రాక్టీస్ పేపర్స్ మోడల్ పేపర్స్ అని పెట్టేశారు. సో ఇవన్నీ కూడా వాట్సాప్లో చాలా మంది స్టూడెంట్స్ అయితే ప్రాక్టీస్ చేస్తున్నారు. సో మీకోసం అయితే ఇది ప్రజెంట్ చేయడం జరుగుతుంది. సో నాకున్న టైంలో అయితే వీడియో ఎడిటింగ్ కూడా చేయట్లేదు. సో ఎలా ఉంటే అలాగైతే పెట్టేస్తున్నా, కొంతవరకు చేస్తున్నా, మొత్తం చేయట్లేదు. సో మీరు కాస్త ఓపిక తెచ్చుకొని ఇవన్నీ అయితే చూసుకోండి. సో అలాగే ఒక క్విక్ రీజన్ అనేది వాడుకోండి. ఈ పేపర్ మొత్తం చూసాక మీరు ఎంత పర్సెంట్ చేయగలుగుతారో దాని కమెంట్ చేయండి. అండ్ మీ పేరు, మీ ఊరు కూడా కమెంట్ చేయండి. సో మనం వీడియోస్ ఎక్కడి దాకా వెళ్తారో ఒక ఐడియా వస్తుంది. అండ్ ఇక్కడ చూసుకోండి, లేట్ చేయకుండా ఈ వీడియోలు ఏంటంటే చూడండి, సెక్షన్ ఏ చూడండి. మొత్తం మీకు లైక్ 2 మార్క్స్ మొత్తం 10 ఉంటాయి. యూ హ్యావ్ టు రైట్ టోటల్. సో ఈచ్ క్వశ్చన్ క్యారీ 2 మార్క్స్ అనమాట. ఇక్కడ చూసుకోండి, మొత్తం 10 క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. ఈచ్ క్వశ్చన్ క్యారీ 2 మార్క్స్. 10 to 20 చూడండి. సో ప్రతి క్వశ్చన్ కూడా బాగా చూసుకోండి, ఖచ్చితంగా అయితే మీకు ఉపయోగపడతాయి. సో దీంట్లో అట్లీస్ట్ కొన్ని మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒకసారి అయితే నోట్ డౌన్ చేసుకోండి. అలాగే దీనికి సంబంధించిన కీ అనేది మీకు ఇస్తాను నేను చివరిలో. సో వీడియో చివరిలో అయితే మీకు కీ పెడతాను, అది కూడా నోట్ డౌన్ చేసుకోండి. ఒకసారి క్విక్ రివిజన్ అయితే వాడుకోండి. సో మీ ప్రిపరేషన్ ఎలా సాగింది, ఎంతవరకు మీకు వచ్చు అనేది మీకు ఐడియా వస్తుంది కాబట్టి సో వీడియో స్కిప్ చేయకుండా చూసుకోండి. అండ్ సెక్షన్ బి చూడండి. సో యూ హ్యావ్ టు రైట్ ఎనీ లైక్ 6 క్వశ్చన్స్ అనమాట. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 4 మార్క్స్. 6 4 24 చూడండి. ఇది గమనించండి. మొత్తం మీకు ఇందులో 8 ఉంటాయి. సో దీంట్లో మీరు రాసిన క్వశ్చన్లు కేవలం 6 మాత్రమే. ఇవన్నీ కూడా మీకు 4 మార్క్ క్వశ్చన్ చూడండి. వెరీ ఇంపార్టెంట్. చెక్ చేసుకోండి ఒకసారి. మౌత్ పార్ట్ సంబంధించి కాక్రోచ్ మౌత్ పార్ట్ వచ్చింది. డిస్క్రైబ్ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ యూ కెన్ రైట్ ఈజీలీ. గివ్ అన్ అకౌంట్ ఆఫ్ సూడోపోడియా అమీబా గురించి వచ్చింది. అండ్ డిస్క్రైబ్ ద 3 types ఆఫ్ క్యాటలైజ్ బొంగు గురించి వచ్చింది. అండ్ రివర్ పాపర్ హైపోథిసిస్ గురించి వచ్చింది. అండ్ ఇంకోటి వాట్ ఆర్ లాటరల్ అపెండేజెస్ అదొకటి వచ్చింది. చూసుకోండి. ప్రివెన్షన్ ఆఫ్ బెటర్ దాన్ క్యూర్, జస్టిఫై విత్ రిగార్డ్ TDA అబ్యూస్. సో ఇవన్నీ కూడా చూసుకోండి. సో మ్యాక్సిమం మీరు అయితే జనరల్గా రాసే కెపాసిటీ అయితే రాస్తారు. అండ్ జనరల్గా రాయడం కాదు, కంటెంట్ ఉండడం కాదు, కానీ ఇంగ్లీష్ ప్రొనౌన్సియేషన్ మంచిగా వాడి సెంటెన్స్ క్లియర్గా రాస్తే కనుక మీకు డెఫినెట్గా అయితే మీకు మంచి మార్కులు వస్తాయి. నో నీడ్ టు రీడ్ అనమాట. సెక్షన్ సి చూసుకోండి. దీంట్లో మొత్తం మీకు ఐ హ్యావ్ టు రైట్ ఎనీ 2 క్వశ్చన్స్. ఈచ్ వన్ క్యారీ 8 మార్క్స్ అనమాట. 2 8 జా 16 చూడండి. సో దీంట్లో మొత్తం మీకు 3 ఉంటాయి. గమనించండి. సో ఐ హ్యావ్ టు రైట్ ఎనీ 2 క్వశ్చన్స్. ఫస్ట్ వన్ వచ్చేసి డిస్క్రైబ్ ద లైఫ్ సైకిల్ ఆఫ్ ప్లాస్మోడియం వైవాక్స్ ఒకటి. అండ్ 20 చూస్తే డిస్క్రైబ్ ద డైజెస్టివ్ సిస్టమ్ ఆఫ్ కాక్రోచ్ విత్ ద హెల్ప్ ఆఫ్ నీట్ లేబుల్ డయాగ్రామ్. 21st చూడండి. డిస్క్రైబ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్ చైన్స్ దట్ ఎగ్జిస్ట్ ఇన్ ఎకోసిస్టమ్. సో మనకున్నాయి కదా ప్రొడ్యూసర్స్, ప్రైమరీ కన్జ్యూమర్స్, సెకండరీ కన్జ్యూమర్స్, ఫుడ్ చైన్ ఉన్నాయి కదా. తర్వాత పిరమిడ్ ఆఫ్ ఎనర్జీ, పిరమిడ్ ఆఫ్ లైక్ ఉన్నాయి కదా మనకు, పిరమిడ్ ఆఫ్ బయోమాస్ ఉన్నాయి కదా. ఇట్లాంటివి అయితే రాసి ఉంటుంది చూడండి. ఒకసారి చూసుకోండి ఎంతవరకు చేయగలుగుతారు, ఏంటి ఎంతగా చేయగలుగుతున్నారా లేదా, ఇంకా ఆన్సర్స్ ఏమైనా ఉన్నాయా దానికి చూసుకోండి.